నమస్కారం అండి. నా పేరు పోతిరెడ్డి కృష్ణకాంత్. మీ అందరికీ తెలుసు, నేను బీజేపీ కృష్ణా జిల్లా నాయకుడిని. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ముఖ్యంగా ఏంటంటే ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఘన విజయం సాధించింది. సో దానికి ముందుగా ఆంధ్ర ప్రజానీకానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొన్ని బర్నింగ్ ఇష్యూస్ మీద మాట్లాడదామని చెప్పి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద మాట్లాడదామని చెప్పి ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. సో బ్రీఫ్గా ఫాస్ట్గా నేను కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశారు ఈ గత ప్రభుత్వం. అంతకుముందు అమరావతిని ఒక రాజధానిగా డిక్లేర్ చేసి, ఎందుకంటే ఆంధ్రుల ఉనికి ఒక అమరావతి నుంచే మొదలు అని చెప్పి మన చరిత్ర చెప్తుంది. సో అలాంటిది అమరావతి నుంచే మళ్ళీ మనం పునరుద్ధరీకరణ చేద్దాము, ఒక కొత్త క్యాపిటల్ తీసుకొద్దామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అమరావతిలో మనం క్యాపిటల్ అని నిర్ణయించిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న ఈ గత ప్రభుత్వం దాన్ని కూలదోసి దానిలో ఆ జరిగిన డెవలప్మెంట్ని కూడా కాస్త ధ్వంసం చేసి డీసెంట్రలైజేషన్ పేరుతో 3 రాజధానులని అదని ఇదని రకరకాలుగా చెప్పి లాస్ట్కి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశారు. అదొక మెయిన్ ఇష్యూ. సెకండ్, మెగా డిఎస్సి. ఎంతోమంది యువత జాబ్స్ వస్తాయి, జాబ్ క్యాలెండర్ వస్తుంది, అది ఇది అని చెప్పి అంతకుముందు ప్రభుత్వం ఏదైతే ప్రామిసెస్ చేసిందో అది జరగలేదు, విఫలమయ్యారు వాళ్ళు, అది చేయలేకపోయారు. నెక్స్ట్, పెట్టుబడులు తీసుకురావడం, కొత్త కంపెనీస్ని తీసుకురావడం, ఒక ఐటీ సెక్టార్ని, ఒక ఇండస్ట్రియల్ సెక్టార్ని, ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. ఆ ప్రామిస్ కూడా ఫెయిల్ అయ్యారు. అసలు పెట్టుబడులు కాదు కదా, ఎవ్వరూ రాలేదు. సో ఎంతోమంది యువత, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు యువత ఇక్కడ బీటెక్లు, డిగ్రీలు, ఎంబీఏలు పాస్ అయినా కూడా వాళ్ళకి ఉపాధి లేక మళ్ళీ తిరిగి వాళ్ళు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళే పరిస్థితి, వలసపోయారు. సో ఇక్కడ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ సొంత ఇల్లులు ఉండి ఇక్కడ ఫ్యామిలీస్ ఉండి మళ్ళీ వాళ్ళు ఎక్కడో వలసపోయి బతకాల్సిన పరిస్థితి వాళ్ళ రోజు యువతది. సో అది మూడో కారణం. నెక్స్ట్, పోలవరం ప్రాజెక్ట్. ఒక పోలవరం ప్రాజెక్ట్ వల్ల కొన్ని వందల వేల ఎకరాలు సాగులోకి వచ్చి ఎంతోమంది రైతులు బాగుపడతారు. సో ఆ ప్రాజెక్ట్ని ఇప్పటివరకు కంప్లీట్ చేయకపోవడం అనేది ఎంతో దౌర్భాగ్యం. దానికి మళ్ళీ ఈ గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మీద మట్టి జల్లే కార్యక్రమం చేసి మేము ఫండ్స్ ఇవ్వలేదని చెప్పి రకరకాలుగా అపోహలు సృష్టించారు. నిజానికి పోలవరానికి చెందిన ఫండ్స్ చాలా మటుకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి రిలీజ్ చేశాయి. కానీ వీళ్ళు ఆ ఫండ్స్ని పోలవరానికి ఉపయోగించకుండా వాళ్ళు వినియోగించే ఈ ఫ్రీబీస్, ఈ వెల్ఫేర్ స్కీమ్స్, వాళ్ళకి డబ్బులు లేక ఈ ఫండ్స్ని అటు డైవర్ట్ చేసి అందులో కూడా ఎన్నో స్కామ్స్ చేసి ఆ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేశారు. అదొకటి. అండ్ నెక్స్ట్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ప్రభుత్వంలో కానీ ఒక గవర్నమెంట్లో కానీ ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలి. ఒక పొలిటీషియన్ అనే అతను ఒక హుందాతనంతో తన యొక్క గవర్నమెంట్లో తన ప్రజలకు కావాల్సిన ఇష్యూస్ మీద మేము ఒక బీజేపీ కార్యకర్తగా, నాయకులుగా తప్పకుండా ఈ ఇష్యూస్ మీద మేము ముందుకు తీసుకెళ్ళి వీటికి ఒక సొల్యూషన్స్ తెచ్చే విధంగా కృషి చేస్తామని పేరున తప్పకుండా మేము వాగ్దానం చేస్తున్నాం. సో ఇప్పుడు ఖచ్చితంగా అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక బీజేపీ నాయకులని, కార్యకర్తల మీద మీ మీద ఇప్పుడున్న బాధ్యతను మీరు ఎలా నిర్వర్తిస్తారని మీ అందరిలో ఉండొచ్చు ఆ ప్రశ్నలు. మేము తప్పకుండా ఇవాళ రోజు చెప్తున్నాము, ఒక బీజేపీ నాయకుడిగా, ఒక కార్యకర్తగా ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో నడిపించే విధంగా మా సాయశక్తులా మేము కృషి చేస్తాము. తప్పకుండా ఈ గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ సరిచేస్తూ మేము ఖచ్చితంగా ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి, అలానే ఒక మెగా డిఎస్సి కానీ, ఒక పోలవరం ప్రాజెక్టే కానీ, మన రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కానీ, పెట్టుబడులు, కంపెనీస్ని, ఐటీ సెక్టర్ని డెవలప్ చేయడం, వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావడమే కానీ, ఇలాంటి మేజర్ ఇష్యూస్ మీద మేము ఖచ్చితంగా కృషి చేసి, ఇప్పుడు మాకు కూడా సొంతంగా బీజేపీకి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బలం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి, పైన సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ కూడా మాదే ఉంది కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా వెళ్ళి అక్కడ మాట్లాడి మనకు కావాల్సిన నిధుల్ని, విధుల్ని అన్నిటిని మేము నిర్వర్తిస్తాము, ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతాం. ఆ నమ్మకం అయితే మాకుంది. సో మేము ఖచ్చితంగా మా వంతు మేము కృషి చేసి మేము ముందుకెళ్తాము. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మా భారతీయ జనతా పార్టీకి పడిన ప్రతి ఓటు ఒక రెస్పాన్సిబిలిటీ, మాలో రెస్పాన్సిబిలిటీని పెంచింది. సో ఖచ్చితంగా అవగాహన మాలో ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి ఉంది. సో ఖచ్చితంగా మేము అది చేసుకుంటూ ఎలాగైనా ఈ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ప్రగతి పదంలో నడిపించే విధంగా మేము కృషి చేస్తాం. ముఖ్యంగా రేపు
అనగా 9వ తారీఖున మా ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభదినం. సో దానికి ముందుగా మా ప్రధానమంత్రి మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే రానున్న రోజుల్లో 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిది కూడా చీఫ్ మినిస్టర్ కింద ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. సో ఆయనకి కూడా ముందుగానే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నా అభిమాన హీరో హూమ్ ఐ రియల్లీ ఐడలైజ్, నాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఒక బ్యూటిఫుల్ మ్యాండేట్తో 100% స్ట్రైక్ రేట్తో నుంచిన 21 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించి ఒక ఫస్ట్ టైం అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆయనకు కూడా అందుకు నేను ఒక హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఈ ముగ్గురు నాయకుల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ప్రగతి పదంలో వెళ్తుందని మా నమ్మకం. మోడీ గారు ఎలా అయితే వికసిత్ భారతదేశం గురించి కలగన్నారో అలానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన కలగన్నారు. సో ఆయన కళల్ని సాకారం చేస్తూ రానున్న రోజుల్లో ప్రతి బీజేపీ నాయకుడు, ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడతారు. మేము ఖచ్చితంగా ఆ పదంలో నడుస్తాం మేము. అలానే మోడీ గారు అన్నట్టు మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, రాష్ట్రంలోనూ సెంట్రల్లోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని. సో అలాగే ప్రజలు మాకు డబుల్ ఇంజన్ సర్కార్ని ఇచ్చారు. ఇక్కడ ఎన్డీఏ సర్కార్, అక్కడ సెంట్రల్లో మళ్ళీ ఎన్డీఏ సర్కార్. సో ఈ డబుల్ ఇంజన్ సర్కార్తో ఖచ్చితంగా ఇండియా అండ్ అందులో ఉన్న మా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ప్రగతి పదంలో నడిచి రానున్న రోజుల్లో ఒక సువర్ణ ఆంధ్రప్రదేశ్ కింద రూపుదిద్దుకుంటుందని మాకు నమ్మకం. సువర్ణ భారత్, సువర్ణ ఆంధ్రప్రదేశ్, ఇదే మా రాబోయే రోజుల్లో మా నినాదం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై హింద్.